తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సెప్టెంబర్ 10న బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామానికి చెందిన డాక్టర్ నారం శశికాంత్ స్వప్న హాస్పిటల్ వారు నిర్మల్ మహారాష్ట్రలోని పాలజ్ గ్రామ కథ వినాయకుని వేలంపాటలో లడ్డు 1,26,000 రూపాయలకు దక్కించుకున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ విమోచన దినం సందర్భంగా ప్రజాపాలన జెండా ఎగురవేశారు. నగరంలోని మారుతి నగర్ నార్త్ బ్లాక్ అంజలి పర్ గణేష్ మండలిలో సోమవారం సాయంత్రం వినాయకుడిని లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో సంతోష్ రెడ్డి 40,311 పాట పాడి లడ్డును దక్కించుకున్నారు. సాలూరా మండలంలో గల బ్యాంక్ కాలనీ వద్ద నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా వినాయకుడికి 50 రకాల నైవేద్యాలతో గణనాథుడికి ఘనంగా పూజ హారతి నిర్వహించారు. నగరంలోని సార్వజనిక గణేష్ ఆలయం లడ్డు వేలంపాట ఓరాఓరిగా జరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 58,000 ధరకు కుప్పాల నాగరాజు దక్కించుకున్నారు. ఖైరతాబాద్ శోభయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ట్రైన్ నంబర్ 4 వద్దకు చేరుకున్నారు. వినాయకుడి నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా చూడాలని సిపి సివి ఆనంద్ ను ఆదేశించారు.